నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాల వేళలను పొడిగించారు. 31వ తేదీ అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం విక్రయాలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. రాష్ట్రంలోని అన్ని బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్లు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ హోటళ్లలో తెల్లవారుజామున 1 గంట వరకు మద్యం విక్రయించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. అదేవిధంగా అన్ని వైన్ షాపులను ఆ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చని వెల్లడించింది. ఈ వేడుకలో డ్రగ్స్ వాడకుండా, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన మద్యం అమ్మకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగే కార్యక్రమాలు, పార్టీలపై ప్రత్యేక నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇటీవల జిల్లా అధికారులతో జరిగిన సమావేశంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సిబ్బందికి సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ అందిస్తారు. న్యూ ఇయర్ సందర్భంగా లహరి, ఈ నెల 31న అర్ధరాత్రి 1 గంట వరకు, తెల్లవారుజామున 1 గంట వరకు మద్యం విక్రయాలు అన్ని రెస్టారెంట్స్లో, బార్స్లో, అదేవిధంగా అన్ని వైన్ షాపులు కూడా 12 గంటల వరకు తెరుచుకుంచుకోవచ్చు అంటూ సర్కార్ అయితే ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి లహరి? ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. దీనిపై నూతన సంవత్సరం సందర్భంగా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 31వ తేదీ వరకు దాదాపుగా 1 గంట వరకు కూడా ఇటు మద్యం కొనుగోలు, విక్రయాలు కూడా అనుమతిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇటు చాలా వరకు కూడా లాస్ట్ ఇయర్ తో పోలిస్తే, గత సంవత్సరంలో పోలిస్తే మాక్సిమం 12 గంటల వరకే క్లోజ్, ఆ తర్వాత 11 గంటల వరకే మాక్సిమం తర్వాత క్లోజ్ చేసేవాళ్ళు. తర్వాత ఎలాంటి ఘటన నుంచి వచ్చేస్తున్నా సరే దానిపైన సీరియస్ యాక్షన్ ఉండేది. కానీ ప్రస్తుతం అయితే దీనిపైన పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఒక 1 అవర్ అనేది పొడిగించడం జరిగింది. ఇటు యువత కావచ్చు, చాలా మంది కూడా ఇది ఒక హ్యాపీ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక 1 అవర్ అంటే ఆల్మోస్ట్ చాలా వరకు యువత చాలా ఎంజాయ్ఫుల్ గా న్యూ ఇయర్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. దీంతో ఈసారి 1 అవర్ పొడిగింది. ఇటు మద్యం షాపులకి 1 గంట వరకు, మాక్సిమం 12 నుంచి 1 గంట వరకు పొడిగింపు. అలాగే ఇటు బార్ అండ్ రెస్టారెంట్లు కూడా ఓపెన్ చేసుకోవచ్చు 1 గంట వరకు అని చెప్పేసి కూడా ఉత్తర్వులు జారీ చేయడంతో అందరూ కూడా కొంతమేర సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటు బార్లు కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, ఈవెంట్లు, ఇట్లా చాలా వరకు కూడా డ్రగ్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారని చెప్పేసి రీసెంట్ లో చాలా మంది కూడా పట్టుబడ్డటువంటి పరిస్థితి. చాలా వరకు కూడా కొన్ని ప్రాంతాల నుంచి తరలిస్తున్నారు, కొన్ని ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నారు, విక్రయాలు జరుగుతున్నాయని ఇప్పటికే పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. సో ఎక్కడైనా సరే ఇటు బార్లో కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, పబ్ లో కావచ్చు, ఈవెంట్స్ ఎక్కడైనా సరే సెలబ్రేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు మాత్రం డ్రగ్స్ కాకుండా ఓన్లీ మద్యం సేవించవచ్చు. కానీ మద్యం కూడా ఇతర రాష్ట్రాల నుంచి, అంటే యుఎస్ నుంచి కాబట్టి వేరే రాష్ట్రాల నుంచి మద్యపానం తీసుకోకుండా మన లోకల్ ది తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇటు పోలీసు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇటు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా హోటళ్లలో తెల్లవారుజామున 1 గంట వరకు కూడా మద్యం విక్రయించవచ్చని ఉత్తర్వులు కూడా పేర్కొంది. అదేవిధంగా ఇటు వైన్ షాపులు కూడా మాక్సిమం 12 గంటల వరకు కూడా తెరిచి ఉంచుకోవచ్చు అని చెప్పేసి కూడా వెల్లడించడం జరిగింది. సో మొత్తం మీద